Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE Mains 2026 ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంబైన్ చేసుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటివి అంటే హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్ అండ్ కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటే డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు. ఇటువంటి డిఫికల్టీస్ను ఓవర్కమ్ చేయడాని కోసం సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటివి ఈ కాన్సెప్ట్ల మీద తీసుకొని వస్తున్నాను. ఈ ట్రిక్స్, నిమోనిక్ టిప్స్ అనేటువంటివి మీరు ఫాలో అవుతే ఇప్పుడు వచ్చే రెగ్యులర్ స్కోర్ కంటే 30% స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇటువంటి 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే సింపుల్ వేలో నిమోనిక్ ప్యాటర్న్ ట్రిక్స్ వేలో JEE మెయిన్స్ను ప్రిపేర్ అవ్వడానికి ఈ రోజు నుంచే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. పీరియాడిక్ టేబుల్ అనేటువంటి చాప్టర్లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ IE/IP అని ఇండికేట్ చేస్తూ ఉంటారు. ఈ టాపిక్ మీద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. మీకు పీరియాడిక్ ట్రెండ్స్ అనేటువంటిది ట్రిక్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. దాని యొక్క నిమోనిక్ ఒకసారి చెక్ చేస్తే యామ్ అనేటువంటిది ఫాలో అవుతుంది, ఐని అనేటువంటిది ఆపోజిట్ వేలో ఫాలో అవుతుంది. ఈ ట్రిక్లో మీరు చూసుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది IPI. సో I ఏమవుతుంది, ఏకి ఆపోజిట్ ఉంటుంది. ఈ ట్రిక్ని ఇక్కడికి పీరియాడిక్ ట్రెండ్లో మీకు అర్థమైంది అనుకుంటాను. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ ఎంథాల్పీ అంటే మీరు థియరిటికల్గా కాన్సెప్ట్ని విని ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయనైజేషన్ ఎనర్జీ వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి JEE మెయిన్స్లో క్వశ్చన్ ఎలా క్రాక్ చేయాలి సింపుల్ వేలో అనేటువంటిది మాత్రమే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి డెఫినేషన్ ఏంటి అనేటువంటిది రీకాల్ చేసుకుంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from an gaseous atom. గ్యాసియస్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ అయినటువంటి ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో దీని ఇండికేషన్ X ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ గివ్స్ రైస్ X ప్లస్ ఎలక్ట్రాన్ అని ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది X నుంచి రిమూవ్ అయింది అని ఈ ఈక్వేషన్ ఇలా ఇండికేట్ చేస్తాము.
ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ వచ్చినప్పుడు IE1, IE2, IE3 అని సింబల్స్ అండ్ సో ఆన్ ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో వీటి యొక్క మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, IE2 అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, IE3 అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మనం వాడుతాము అని అంటే న్యూట్రల్ యాటమ్ దగ్గర నుంచి, గ్యాసియస్ యాటమ్ దగ్గర నుంచి 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే అప్పుడు యూజ్ చేసినప్పుడు వచ్చేటువంటిదే. ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే జనరల్గా ఆర్గానిక్ రియాక్షన్స్లో ఏమొస్తుంది, ఎలిమెంట్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే రిక్వైర్ అనేటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అని చెప్తాము. దీన్నే IE1 ఎనర్జీ అని రిప్రజెంట్ చేస్తాము. X ప్లస్ నుంచి 1 ఎలక్ట్రాన్ అగైన్ రిమూవ్ చేస్తే X ప్లస్ నుంచి X+2 వస్తుంది. దీన్ని IE2 అంటాము. X+2 నుంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే X+3 వస్తుంది. సో దీన్ని IE3 అని చెప్తాము. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి IE1 లెస్ దెన్ IE2 లెస్ దెన్ IE3 అని మెన్షన్ చేశాము. IE3కి మోర్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. ఎందుకు అనంటే చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్స్కి సోడియం అనేటువంటి తీసుకున్నాం. సోడియం తీసుకున్నప్పుడు దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అంటే సోడియం 11 అన్నప్పుడు ఎలా ఇండికేట్ చేస్తాం, అటామిక్ సైజులో చూడండి 1 2 3 4 n is equal to 1 2 3 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తాము, 1s2 2s2 2p6 3s1. క్లియర్. సో ఇక్కడ మనకు 1s2 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, 2s2 2p6 ఇక్కడ ఉంటాయి, 3s1 అనేటువంటిది థర్డ్ సెల్లో ఉంటుంది. న్యూక్లియస్ అనేటువంటిది సెంటర్లో ఉంటుంది. న్యూక్లియస్ అనేటువంటిది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ బేసిక్స్ అనేటువంటిది మీకు రీకాల్ అవుతూ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పేటప్పుడు. ఈ పాజిటివ్ అనేటువంటిది నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు క్లాస్ జరిగేటప్పుడు ఫస్ట్ బెంచ్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ టీచర్ ఉంటారు బోర్డు దగ్గర, టీచర్ దగ్గరే ఫస్ట్ బెంచ్ ఉంటుంది. ఫస్ట్ బెంచ్లో స్టూడెంట్ ఎలా ఉంటాడు, టీచర్కి కనెక్ట్ అవుతూ స్టడీగా ఇలా కూర్చొని లెసన్స్ వింటూ ఉంటారు. అదే థర్డ్ డెస్క్ ఆర్ ఫోర్త్ డెస్క్ అంటే లాస్ట్ డెస్క్లో ఉన్నవాడు ఈ టీచర్ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా లెస్ ఉంటుంది. లెస్ ఇంపాక్ట్ ఉండడం చేత క్లాస్ మధ్యలో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉన్న అంత అలర్ట్నెస్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్కి అంత డిస్టెన్స్ దూరం ఉండడం చేత వాడు కాలు ఊపుతూనో చెయ్యి ఊపుతూనో తల ఇలా తిప్పుతూనో కేర్లెస్గా ఉంటారు. జనరల్గా నేను మీకు చెప్తున్నాను, లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు కేర్లెస్ అని కాదు, టీచర్ ఇంపాక్ట్ అనేటువంటిది లాస్ట్ బెంచ్ ఉన్న స్టూడెంట్కి తక్కువగా ఉంటుంది. ఫస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఏదైనా అతి చేస్తే టప్ అని అరుస్తారు కాబట్టి, కొడతారు కాబట్టి. ఇప్పుడు కొట్టర్లేండి, అది కేసు అవుతుంది. సో ఒక భయం అనేటువంటిది ఉంటుంది దగ్గరగా ఉన్నప్పుడు. అంటే ఇదే కాన్సెప్ట్ని మీరు అటామిక్ స్ట్రక్చర్లో అప్లై చేయండి. న్యూక్లియస్ అనేటువంటిది టీచర్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఫోర్త్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్ మీద అట్రాక్షన్ అనేటువంటి దీనికి ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి 3s1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి IE1 అనే దానికి సమ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. అదే నెక్స్ట్ 3s1 రిమూవ్ చేసాం, దీని IE1 అన్నాం. IE2 అంటే 2s2 2p6 2p6లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని
రిమూవ్ చేయాలి, IE2 అంటాం. అంటే అటామిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది థర్డ్ సెల్ పైన మోర్ ఉంటుంది. కాబట్టి IE2కి మోర్ ఎనర్జీ ఇవ్వాలి దాన్ IE2. అలాగే IE3కి మోర్ ఎనర్జీ ఇవ్వాలి దాన్ IE2. సో ఈ రీజన్ కాన్సెప్ట్నే IE కాన్సెప్ట్ అని చెప్తాము. ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా రాస్తాము. సో థియరిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని సాల్వ్ చేసుకోండి. జనరల్గా అక్రాస్ పీరియడ్ IE వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. పర్టికులర్ ఎగ్జెప్షన్ కేసులలో ఈ విధంగా ట్రెండ్ అనేటువంటిది మారిపోతుంది. సో పీరియడ్ 2 ఎలిమెంట్స్ని తీసుకుంటే ఇలా ట్రెండ్ అనేటువంటిది రెగ్యులర్గా లెస్ దాన్ అని ఫాలో అవ్వాలి. కానీ బెరీలియం బోరాన్ అనే కండిషన్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ అవుతుంది. నైట్రోజన్ ఆక్సిజన్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ వస్తుంది. సో ఈ ట్రెండ్ ఎందుకు వచ్చింది అంటే మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. బెరీలియం బోరాన్ అనే కేసు తీసుకున్నప్పుడు బెరీలియంలో 2s2 ఫిల్డ్ అయి ఉంటాయి, బోరాన్లో ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ అయి ఉంటాయి. సో ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ అయినప్పుడు లెస్ స్టేబుల్, హాఫ్ ఫిల్డ్ అయినప్పుడు స్టేబుల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే బెరీలియం గ్రేటర్ దాన్ బోరాన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ చూసుకున్నప్పుడు నైట్రోజన్లో 2p3 వేలెన్సీ సెల్ ఉంటుంది, హాఫ్ ఫిల్డ్ స్టేబుల్. ఆక్సిజన్లో 2p4 ఉంటుంది, ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ అన్స్టేబుల్. సో ఈ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు n గ్రేటర్ దాన్ O వస్తుంది. సో ఇది గుర్తు పెట్టుకోవడానికి మీకు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా సింపుల్ ట్రిక్ ఏంటి అంటే బెరీలియం బెటర్, నైట్రోజన్ నైస్. సో బెరీలియం బెటర్, n నైస్ అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఆ కన్ఫ్యూజ్ అనేటువంటిది కూడా మీకు రిడ్యూస్ అవుతుంది. IE మీద ఈ విధంగా కూడా కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ ప్యాటర్న్, మీకు సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది క్వశ్చన్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఎలా మీరు టిక్ గుర్తు పెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి చూడండి. గ్రూప్ నెంబర్ 1 వేలెన్సీ 1 ఉంటుంది, గ్రూప్ నెంబర్ 2 వేలెన్సీ 2 ఉంటుంది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి IE1, 2లో రిమూవ్ చేయడానికి IE2. సో ఈ విధంగా IE1 IE2. సో గ్రూప్ 1కి IE1, గ్రూప్ 2కి IE2 అంటాం. అలాగే 13కి IE3 అంటాము, 14కి IE4 అంటాము. సో ఈ ట్రిక్లో మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే జంప్ ఆఫ్టర్ n అన్నారనుకోండి, గ్రూప్ నెంబర్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, బిగ్ జంప్ ఆఫ్టర్ 2 అన్నారు, 2 అంటే గ్రూప్ నెంబర్ 2. బిగ్ జంప్ ఆఫ్టర్ 3 అన్నారు, 3 అన్నప్పుడు 3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ గ్రూప్ 13లో ఉంటాయి, 3a గ్రూప్. అలాగే బిగ్ జంప్ ఆఫ్టర్ 4 అన్నారు, 4 అంటే గ్రూప్ 14 వస్తుంది. సో అండ్ సో అని ఈ విధంగా ట్రెండ్ అనేటువంటిది సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఈ సక్సెసివ్ ఎనర్జీ ప్యాటర్న్ మీద క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్ మీద. జేఈఈ మెయిన్స్ 2020లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద ఎలిమెంట్ హ్యావింగ్ సక్సెసివ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ IE1, IE2, IE3 బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ అని క్వశ్చన్ అడిగారు. సో సక్సెసివ్ అయనైజేషన్ ఎంథాల్పీ అన్నప్పుడు జంప్ ఆఫ్టర్, సో వాల్యూ అనేటువంటిది ఎక్కడ జంప్ అయింది. సో ఇక్కడ చూడండి 738, 1450,
7750. సో 14 అనేటువంటిది డిజిట్ చూసుకుంటే 77 అనేటువంటి డిజిట్ చూసుకుంటే చాలా గ్యాప్ ఉంది కాబట్టి IE2 దగ్గర జంప్ జరిగింది. సో IE2 అంటే ఏమని చెప్తాం, గ్రూప్ 2 అని చెప్తాము. సో బిగ్ జంప్ ఆఫ్టర్ IE2, 2 అంటే గ్రూప్ 2, 2 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఏ గ్రూప్కి వస్తుంది, గ్రూప్ 2. ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ప్రీవియస్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి జంప్ ఆఫ్టర్ అనేటువంటిది ఈ ప్రాబ్లంని రెండు మీరు పక్కపక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ట్రిక్ అప్లై చేసి సాల్వ్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2021లో అయనైజేషన్ ఎంథాల్పీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ది లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఆప్షన్స్లో ABCD ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ అని అంటున్నారు, అంటే ఓ అనేటువంటిది ఆక్సిజన్ కరెక్ట్ అంటున్నారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి, ట్రిక్ చూడండి. అయనైజేషన్ ఎంథాల్పీ ఏమంటున్నారు, లోయెస్ట్ అంటున్నారు. సో అటామిక్ సైజ్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్, క్లోరిన్. సో ఆక్సిజన్ 6th A గ్రూప్ ఎలిమెంట్, ఊహా శ్రీకాంత్. ఫ్లోరిన్, క్లోరిన్ ఫస్ట్ క్లాస్ బోర్ కొడుతుంది, 7th A. నైట్రోజన్ 5th A, క్లోరిన్ 7A, 7A క్లోరిన్. ట్రెండ్ చూడండి, 6, 7 అక్రాస్ గ్రూప్ చూసుకుంటే మనకు ఆర్డర్ ఎలా ఉండాలి, మీకు అయనైజేషన్ ఎంథాల్పీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నార్మల్గా ట్రెండ్ ఎలా ఉంటుంది, చేంజ్ ఎలా అవుతుంది అన్నప్పుడు ఆక్సిజన్ నైట్రోజన్ కేసు వచ్చినప్పుడు నైట్రోజన్ మోర్ స్టేబుల్ అవుతుంది డ్యూ టు హాఫ్ ఫిల్డ్ అని ఎక్స్ప్రెస్ చేశాం. ఆక్సిజన్ అనేటువంటిది ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇట్ ఈస్ అన్స్టేబుల్ దాన్ నైట్రోజన్. సో స్టేబుల్ అయితే మోర్ అయనైజేషన్, లెస్ స్టేబుల్ అయితే లెస్ అయనైజేషన్. సో ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఆక్సిజన్ అనేటువంటిది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇదే విధంగా పీరియాడిక్ టేబుల్ మీద డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. Hope this information is informative. Thank you.